నెల్లూరులో ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు వివిధ హిందూ సంఘాల నుంచి వేలాది మంది కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు. దీంతో నగరమంతా ఆధ్యాత్మికతతో నిండి రంగురంగులుగా కళ్ళకళ్ళుగా మారిపోయింది. ఈ యాత్రలో పాల్గొనే వారికి అవసరమైన జెండాలు నిర్వాహకులు ఉచితంగా అందించారు. శోభాయాత్ర మధ్యాహ్నం 4:50 ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ప్రారంభమై కేవీఆర్ సెంటర్, మద్రాస్ బస్టాండ్, ట్రంక్ రోడ్, ఏసీ విగ్రహం, సుబేదార్పేట, ఆత్మకూరు బస్టాండ్, స్టోనస్పేట వంటి ప్రధాన ప్రాంతాల ద్వారా సాగి నవాపేట సమీపంలోని ఆర్ఎస్ఆర్ హైస్కూల్ వద్ద ముగిసింది. యాత్ర అంతటా రామ్ హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూసిన పోలీస్ విభాగానికి నెల్లూరు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బయట వాహనాలు పార్క్ చేసి ప్రాంగణం లోపల ఎడమవైపు ఉన్నటువంటి బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర 4 వైపులా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయబడినాయి. అలాగే మంచినీటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబడినాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ప్రసాదాలు